45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు మనము 16th క్లాస్ లో ఉన్నాము. ఈ 16th క్లాస్ లో మనము చాలా ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోబోతున్నాము. అవేంటంటే ఒకటి కెన్ అనే పదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి, నెక్స్ట్ కుడ్ అనే పదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో చెప్తాను. అండ్ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ కెన్ను కుడ్డుని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇంగ్లీష్లో. అండ్ ఈవెన్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఈ కెన్నుని కుడ్ని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు దీని గురించి చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కెన్ అంటే ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే చూడండి, ఇక్కడ ప్రజెంట్ ఎబిలిటీ ఇట్ ఎక్స్ప్రెసెస్, కెన్ ఈజ్ ఏ మోడల్ వర్బ్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ ఇట్ ఎక్స్ప్రెసెస్ అబౌట్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ డూయర్. అంటే ప్రజెంట్ ఎబిలిటీ, ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని గురించి తెలిపినప్పుడు మనం కెన్నుని ఉపయోగిస్తాము. అండ్ పాస్ట్ ఎబిలిటీ అయితే అంటే కుడ్ని ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే పాస్ట్ ఎబిలిటీ, గతంలో ఉన్న సామర్థ్యాన్ని తెలిపినప్పుడు మనము కుడ్ని ఉపయోగిస్తాం. సింపుల్ గా కెన్నుకి కుడ్కి మధ్యన తేడా ఏంటంటే ఇది ప్రజెంట్ ఎబిలిటీ, ఇది పాస్ట్ ఎబిలిటీ. ఇది ఇప్పుడు నేను చేయగలను, మేము చేయగలము, అతడు చేయగలడు, వారు చేయగలరు, మీరు చేయగలరు, అది చేయగలదు, ఇది చేయగలదు అని చెప్పినప్పుడు ప్రస్తుతం అయితే కెన్ను ఉపయోగిస్తాము. ఇక్కడ కుడ్ అయితే మేము చేయగలిగాము, నేను చేయగలిగాను, మీరు చేయగలుగుతారు, లేదా వారు చేయగలుగుతారు, అతడు చేయగలుగుతాడు, ఆమె చేయగలుగుతుంది, అది ఇది చేయగలుగుతుంది అని చెప్పినప్పుడు, గతంలో ఉన్న సామర్థ్యాన్ని చెప్పినప్పుడు మనం కుడ్డును ఉపయోగిస్తాము. అండ్ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది ప్రజెంట్, అది పాస్ట్. మరి కుడ్డుని కూడా కొన్నిసార్లు ప్రజెంట్లో ఉపయోగిస్తారు. ఆ చిన్న ట్రిక్ ఏందో కూడా చెప్తాను మీకు. కెన్ తర్వాత మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మోడల్ వర్బ్ కెన్ కాబట్టి మనం ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఇది పాస్ట్ అయినప్పటికీ కుడ్డు తర్వాత కూడా మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లోనే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పదం తీసుకున్నాను, స్పీక్ అని చెప్పి, నేను మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కాబట్టి. లేదా నేను టీచ్ అని చెప్పి ఇంకో పదం, నేను టీచర్ని కాబట్టి నేను చేసే పని టీచ్ కాబట్టి టీచ్ అని చెప్పి తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా తీసుకుందాము, మనం స్పీక్ అని ఒక వర్డ్ తీసుకుందాము, లేదా టీచ్ అని ఇంకో వర్డ్ తీసుకుంటాను. మీరు you take n number of verbs but take the verb in the first form. తీసుకొని మీరు ఏం చేస్తాను అని అంటే నేను ఏ విధంగానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే విధంగా మీరు టాస్క్ని చేయాలి. 109 పేజీలో, అదేవిధంగా 111 పేజీలో చేయాలి. వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఇంకా కొనని వాళ్ళు ఉంటే, కొనాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఆ లింక్ ద్వారా కొనొచ్చు. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొనొచ్చు, లేదా కామెంట్లో పిన్ చేసినటువంటి లింక్ ద్వారానైనా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు కొనొచ్చు. ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. నేను మాట్లాడగలను, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, అందుకే కదా బోధిస్తున్నాను. అప్పుడు ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సింపుల్గా నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను అని చెప్పినప్పుడు ఐ కెన్ స్పీక్. నేను 5 భాషలలో మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ ఇన్ 5 లాంగ్వేజెస్. అందుకే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఐ కెన్ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో వచ్చింది. ఐ కెన్ స్పీక్ ఇన్ 5 లాంగ్వేజెస్. వాస్తవానికి నేను 3 లాంగ్వేజెస్లు మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ 3 లాంగ్వేజెస్. మామూలుగా అయితే నేను మాట్లాడతానని చెప్పడానికి ఐ స్పీక్ అంటే సరిపోతుంది. కానీ ఇది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కదా. ఇక్కడ చేయగలను అని చెప్పి మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం కదా. ఒక స్పెసిఫిక్ ఎబిలిటీని గురించి చెప్తున్నాము, మన క్యాపబిలిటీ గురించి చెప్తున్నాము, మన కెపాసిటీ గురించి చెప్తున్నాము, మన సత్తా ఏంటో చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం కెన్ని ఉపయోగించిన తర్వాత ఆ వర్బ్ని ఫస్ట్ ఫామ్లో తీసుకుంటే ఏదైతే పని చేయబోతున్నామో లేదా ఆ పనిని గురించి మనం చెప్తున్నామో ఆ పని నేను చేయగలను అని అర్థం వస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాలో చూస్తుంటాము, హీరోయిన్ వెళ్ళి వాళ్ళ ఫాదర్ దగ్గర తన లవ్ గురించి చెప్తుంటుంది. అప్పుడు మా ఫాదర్ని నేను కన్విన్స్ చేయగలను అని చెప్పి బాయ్ ఫ్రెండ్తో చెప్పాలనుకోండి, ఐ కెన్ కన్విన్స్ మై ఫాదర్, ఐ కెన్ కన్విన్స్ మై పేరెంట్స్. నేను మా పేరెంట్స్ని కన్విన్స్ చేయగలను. వాస్తవానికి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానంటే ఎవరు కన్విన్స్ అవ్వరు. బట్ నేను చేయగలను, నా దగ్గర సామర్థ్యం ఉంది, నా వల్ల అవుతుంది, నా క్యాపబిలిటీ ఉంది అని చెప్పినప్పుడు ఐ కెన్ కన్విన్స్ దెమ్, ఐ కెన్ కన్విన్స్ మై పేరెంట్స్ అని చెప్పి. అండ్ మొన్న కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో ఎంతో మంది కాలు నడకన 100,000 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. మేము ఎంతో మందికి హెల్ప్ చేయగలము లేదా హెల్ప్ చేయగలిగాము అని చెప్పాలనుకోండి, సింపుల్గా చేయగలము అని చెప్పాలనుకోండి, ప్రజెంట్లో ఇప్పుడు వీ కెన్ హెల్ప్ అని చెప్తాము. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతను ఎలక్షన్స్ అప్పుడు 3,500 కిలోమీటర్లు నడిచాడు. మీకు అందరికి అర్థం అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నాను. సో హీ కెన్ వాక్ thousands of kilometers. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, చూడండి ఒకసారి. చెయ్యగలిగాను, చెయ్యగలిగాము, చెయ్యగలిగాడు, చెయ్యగలిగింది అని చెప్పి గతంలో ఉన్న సామర్థ్యం గురించి చెప్తున్నాం. చూడండి, ఐ కుడ్ స్పీక్ అంటే నేను మాట్లాడగలిగాను. నేను నిన్న ఒక డయాస్ మీద
ఒక పెద్ద ఫంక్షన్లో నేను మాట్లాడగలిగాను ఒక ప్రోగ్రాంలో అని చెప్పడానికి ఐ కుడ్ స్పీక్ ఇన్ ఎస్టర్డేస్ ప్రోగ్రాంలో నేను మాట్లాడగలిగాను. ఐ కుడ్ కన్విన్స్ మై అంకుల్, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని నేను కన్విన్స్ చేశానని చెప్పడానికి ఐ కుడ్ కన్విన్స్, నేను కన్విన్స్ చేయగలిగాను, అయిపోయింది. సో కన్విన్స్ చేయగలిగాను అన్నట్టు. వీ కుడ్ హెల్ప్ మెనీ పీపుల్ డ్యూరింగ్ కరోనా పాండమిక్ అప్పుడు మేమంతా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఏర్పడి ఎంతో మందికి హెల్ప్ చేయగలిగాం. అది మా సామర్థ్యం. మా దగ్గరే లేకపోయినప్పటికీ అందరి దగ్గర చందాలు వసూలు చేసి మేము హెల్ప్ చేయగలిగాము. సింపుల్గా మేము మామూలు పనులు చేసినప్పుడు కుడ్డును కానీ కెన్నును కానీ ఉపయోగించొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉదయం లేస్తానని చెప్పడానికి ఐ వేక్ అనాలి. కానీ నేను ఎర్లీ మార్నింగ్ లేవగలను అని చెప్పడానికి ఐ కెన్ వేక్ అప్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఐ కెన్ వేక్ అప్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద 4 o'clock or at 4 o'clock అని చెప్పొచ్చు అన్నట్టు. ఐ కెన్ వేకప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఎట్ 4 o'clock అని చెప్పొచ్చు. లేదా నేను నిద్ర లేవగలిగాను ఈరోజు అని చెప్పాలనుకోండి ఐ కుడ్ వేకప్ అని చెప్తుంటాం. సాధారణంగా నేను తింటానని చెప్పడానికి ఐ ఈట్, ఐ టేక్, ఐ హ్యావ్ అని చెప్పి ఉపయోగిస్తాము. కానీ నేను 2 బిర్యానీలు తినగలనని చెప్పాలనుకోండి ఐ కెన్ ఈట్, ఐ కెన్ హ్యావ్, ఐ కెన్ టేక్ 2 బిర్యానీస్ కంఫర్టబుల్లీ. అది మన సామర్థ్యం అది. సో ఎప్పుడైనా సరే సాధారణంగా రొటీన్గా జనరల్గా కామన్గా జరిగే పనులకు మనం కెన్నును ఉపయోగించకూడదు. ఏదైనా ఒకటి కేపబిలిటీ లెవెల్లో ఉన్నప్పుడు, ఏదైనా ఒకటి మన స్పెసిఫిక్ ఎబిలిటీ లోపల ఉన్నప్పుడు అప్పుడు నేను చేయగలను అని చెప్పాలి అన్నట్టు. ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను, ఐ కుడ్ స్పీక్. ఇప్పుడు మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్. గతంలో మాట్లాడగలిగాను, ఐ కుడ్ స్పీక్. నేను కన్విన్స్ చేయగలను, ఐ కెన్ కన్విన్స్. చేసి ఆల్రెడీ అయిపోయింది పని, ఐ కుడ్ కన్విన్స్ చేయగలిగాను. అండ్ వీ కెన్ హెల్ప్, వీ కుడ్ హెల్ప్ అంటే మేము హెల్ప్ చేయగలిగాము అని దాని అర్థం. అది పని గతంలో అయిపోయింది. హీ కుడ్ వాక్ hundreds and thousands of kilometers. జగన్మోహన్ రెడ్డి కుడ్ వాక్ hundreds and thousands of kilometers డ్యూరింగ్ ఓదార్పు యాత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కిలోమీటర్లు నడవగలిగాడు అని చెప్పి మనం ఒకటి చెప్తున్నాం. సో దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్పాలి అని అంటే ఇక్కడ మీరు వర్బ్ని ఫస్ట్ ఫామ్లో తీసుకొని నేను కొన్ని వర్బ్స్ ఇస్తాను, మీరు కూడా ఫస్ట్ ఫామ్లో తీసుకొని మీరు 109 పేజీలో 111 పేజీలో ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చెప్తాను. కెన్ అంటే చేయగలను అని చెప్పాను కదా, అదేవిధంగా కుడ్ అంటే చేయగలిగాము గత సామర్థ్యం అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, కెన్ ప్లస్ నాట్, కాంట్ అంటే ఒక పనిని నేను చెయ్యలేను అని చెప్పినప్పుడు ఆ సామర్థ్యం నా దగ్గర లేదు, నేను చెయ్యలేను అని చెప్పినప్పుడు మనము కెన్ ప్లస్ నాట్ ని ఉపయోగిస్తాం. మేము చేయలేము, అతడు చేయలేడు, ఆమె చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పినప్పుడు కెన్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ కాంట్రాక్షన్ కాంట్ అంటాము, లేదా కెనాట్ అని కూడా డైరెక్ట్ గా చెప్పొచ్చు. కెనాట్ అని పలకొచ్చు, లేదా కాంట్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఒకప్పుడు మేము చేయలేకపోయాను అని చెప్పినప్పుడు కుడ్ ప్లస్ నాట్ కుడుంట్ అని చెప్పొచ్చు, లేదా కుడ్ నాట్ అని కూడా చెప్పొచ్చు. కుడ్ నాట్ అని పలకొచ్చు, లేదా కుడుంట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఐ కెన్ స్పీక్ 5 లాంగ్వేజెస్ అని చెప్పాను అంటే నేను 5 లాంగ్వేజెస్ మాట్లాడగలను. నేను మాట్లాడలేను, నా దగ్గర ఆ ఎబిలిటీ లేదు, నేను మాట్లాడలేను అని చెప్పాలనుకోండి ఐ కాంట్ స్పీక్ అని చెప్తాం అన్నట్టు. సింపుల్ గా ఐ కాంట్ స్పీక్ అని ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. సో నేను ఆ పని చేయలేను, నా దగ్గర సామర్థ్యం లేదు అని చెప్పినప్పుడు కెన్ ప్లస్ నాట్ కెనాట్ అని కూడా చెప్పొచ్చు. ఐ కెనాట్ స్పీక్ 5 లాంగ్వేజెస్. ఐ కెన్ స్పీక్ నేను మాట్లాడగలను, ఐ కెనాట్ స్పీక్ ఆర్ ఐ కాంట్ స్పీక్ నేను మాట్లాడలేను. బుక్ లో క్లియర్ గా ఇచ్చాను చూడండి ఒకసారి. అండ్ వీ కెన్ అండర్స్టాండ్ యువర్ క్లాసెస్, మేము మీ క్లాసెస్ ని అర్థం చేసుకోగలము. వీ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, వీ కెన్ అండర్స్టాండ్ మ్యాథమెటిక్స్, వీ కెన్ అండర్స్టాండ్ ఎనీ ఫిలాసఫీ కొంచెం అర్థం చేసుకోవడానికి కొంత ఇంటెలెక్చువాలిటీ కావాలి, కొంత డీప్ థాట్ ప్రాసెస్ కావాలి. మేము అర్థం చేసుకోగలము అని చెప్పాలనుకోండి వీ కెన్ అండర్స్టాండ్. నేను నీ సమస్య అర్థం చేసుకోగలను అని చెప్పాలనుకోండి ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, నీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోగలను అని చెప్తాం. ఇప్పుడు అర్థం చేసుకోలేను అని చెప్పాలనుకోండి కెన్కు నాట్ యాడ్ చేస్తే వీ కెనాట్ అండర్స్టాండ్ ఆర్ వీ కాంట్ అండర్స్టాండ్. వీ కాంట్ అండర్స్టాండ్ అంటే మేము అర్థం చేసుకోలేము అని దాని అర్థం. హీ కెన్ వాక్, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పినప్పుడు హీ కెన్ వాక్ thousands of kilometers అని చెప్పాము. అతను నడవలేడు అని చెప్పాలనుకోండి హీ కాంట్ వాక్. అతను నడవలేడు, అతనికి ఆ సామర్థ్యం లేదు అని చెప్పినప్పుడు హీ కాంట్ వాక్ అని చెప్పొచ్చు. షీ కెన్ కుక్, మా మదర్ ఉన్నారు, ఆమె ఎలాంటి డిష్ అయినా ఎలాంటి రెసిపీ అయినా కూడా వండగలదు, ప్రిపేర్ చేయగలదు అని చెప్పాలనుకోండి షీ కెన్ కుక్ ఆర్ షీ కెన్ ప్రిపేర్ అని కూడా చెప్పొచ్చు. షీ కెన్ మేక్, షీ కెన్ కుక్, షీ కెన్ ప్రిపేర్ అని ఈ రకంగా 3 రకాలుగా చెప్పొచ్చు మనం. షీ కెన్ కుక్,
ఎనీ టైప్ ఆఫ్ వెరైటీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెసిపీ అని చెప్పొచ్చు. లేదు ఆమెకు ఆ సామర్థ్యం లేదు అని చెప్పడానికి షీ కాంట్ కుక్ ఎనీ రెసిపీ అదర్ దాన్ ఇండియన్ వెరైటీస్, అదర్ దాన్ సౌత్ ఇండియన్ వెరైటీస్. సో ఇండియా కెన్ విన్ వరల్డ్ కప్, ఇండియా కెన్ విన్ 2020 వరల్డ్ కప్. ఇండియా గెలవగలదు అని చెప్పినప్పుడు ఇండియా కెన్ విన్ అంటాం. లేదు ఇండియాకు ఆ సత్తా లేదు అని చెప్పాలనుకోండి, ఇప్పుడు మన ప్లేయర్స్ అందరూ బాగా ఆడట్లేదు, అంత సత్తా లేదు అని చెప్పాలనుకోండి, బై గోయింగ్ త్రూ ద సిచ్యువేషన్ అట్ ప్రెసెంట్ ఇండియా కాంట్ విన్ ద మ్యాచ్, అంటే ఈ మ్యాచ్ ఇండియా గెలవలేదు. గోయింగ్ త్రూ ద ట్రెండ్స్, ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి రన్ రేట్ కానీ ఇప్పుడున్నటువంటి బౌలింగ్ యావరేజ్ కానీ చూస్తే ఇండియా గెలవలేదు అని చెప్పాలనుకోండి, ఇండియా కాంట్ విన్ అని చెప్తాం. ఇదంతా కూడా ప్రజెంట్ లో జరుగుతుంది, ఇదంతా కూడా ప్రజెంట్ ఎబిలిటీ గురించి చెప్తాం. ఇది గతంలో జరిగిపోయింది, కాకుంటే ఒక ఎబిలిటీగా చెప్తున్నాం కాబట్టి చెయ్యగలిగాడు అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, హీ కుడ్ లిఫ్ట్ 100 kgs ఆఫ్ వెయిట్. అతను యంగ్ గా ఉన్నప్పుడు వెన్ హీ వాజ్ ఇన్ హిస్ కాలేజ్ డేస్ హీ కుడ్ లిఫ్ట్ 100 kgs. అతను ఒక వెయిట్ లిఫ్టర్, 100 kgs లిఫ్ట్ చేయగలిగాడు. కానీ ఇప్పుడు అతను ఒక 1 kg కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాడు అని చెప్పడానికి హీ కుడెంట్ లిఫ్ట్, హీ కాంట్ లిఫ్ట్ నౌ, బట్ అప్పుడు లిఫ్ట్ చేయగలిగాడు అని చెప్పడానికి హీ కుడ్ లిఫ్ట్, అప్పుడు లిఫ్ట్ చేయలేడు అని చెప్పడానికి అందులోనే పాస్ట్ కుడ్ ప్లస్ నాట్ కుడ్ నాట్ అని చెప్పొచ్చు. హీ కుడెంట్ లిఫ్ట్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. హీ కుడెంట్ లిఫ్ట్ అంటే అప్పుడు అతను చేయలేకపోయాడు, అతను ఆ పనిని అతని వల్ల కాలేదు అని చెప్పినప్పుడు మనకి చెప్తాం అన్నట్టు. హీ కుడ్ గో ఎనీవేర్. ఇప్పుడు చూడండి, కుడ్ తర్వాత వర్బ్ ఎట్లా వచ్చిందో ఫస్ట్ ఫామ్ లో వచ్చింది. కెన్ తర్వాత కూడా చూడండి వర్బ్ ఎట్లా వస్తుందో ఫస్ట్ ఫామ్ లో వస్తుంది. ఎప్పుడైనా సరే వర్బ్ ఫస్ట్ ఫామ్ లో వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కుడ్ తర్వాత కూడా వర్బ్ ఫస్ట్ ఫామ్ లోనే వస్తుంది. హీ కుడ్ గో ఎనీవేర్, అతను ఎక్కడికైనా వెళ్ళగలిగేవాడు, అతనికి ఆ హక్కు కానీ ఆ రైట్ కానీ ఆ పవర్ కానీ ఉండేది. అతను ఎక్కడికి వెళ్ళలేకపోయాడు అని చెప్పడానికి హీ కుడెంట్ గో ఎనీవేర్. కుడ్కి నాట్ యాడ్ చేస్తే హీ కుడ్ నాట్ గో ఎనీవేర్ ఆర్ హీ కుడెంట్ గో ఎనీవేర్ అని చెప్తుంటాం అన్నట్టు. సో ఇప్పుడు చెప్పాలంటే హీ కాంట్ గో ఎనీవేర్ అని చెప్తాం, అంటే అతను ఎక్కడికి వెళ్ళలేడు. ఇప్పుడు ఒకప్పుడు అతను ఎక్కడికి వెళ్ళలేకపోయాడని చెప్పడానికి హీ కుడెంట్ గో ఎనీవేర్ వెన్ హీ వాజ్ ఇన్ పవర్ లో ఉన్నప్పుడు అతను ఎక్కడికి వెళ్ళలేకపోయాడు, హీ వాస్ బిజీ విత్ హిస్ వర్క్ అని చెప్తుంటాం. హీ కుడ్ వాక్, జగన్మోహన్ రెడ్డి గురించే చెప్తాం. హీ కుడ్ వాక్ thousands of kilometers, అతను 1000 కిలోమీటర్లు నడవగలిగాడు. హీ కుడెంట్ వాక్ అంటే అతను నడవలేకపోయాడు, అతనికి ఆ సామర్థ్యం లేదప్పుడు అని చెప్పినప్పుడు హీ కుడెంట్ వాక్ అవుతుంది. షీ కుడ్ సింగ్ సాంగ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇప్పుడు షణ్ముఖ ప్రియ అని చెప్పి ఒక తెలుగు సింగర్ ఉన్నారు, ఆవిడ అన్ని భాషల్లో బాగా పాడుతుంటారు. సో ఒకప్పుడు తెలుగులో కూడా బోల్ బేబీ బోల్ కానీ భారత త్యాగోలో కానీ ఆమె చాలా బాగా పాడుతుండేవారు. సో షీ కుడ్ సింగ్ సాంగ్స్ యాజ్ ఎ చైల్డ్, షీ కుడ్ సింగ్ సాంగ్స్, ఆమె పాడగలిగింది, ఆమెకు ఆ సామర్థ్యం ఉంది, ఎలాంటి పాటనైనా పాడగలిగింది అని చెప్పినప్పుడు షీ కుడ్ సింగ్ సాంగ్స్. నో షీ కుడ్ నాట్ సింగ్ ఆర్ షీ కుడెంట్ సింగ్ అని కూడా ఈ రకంగా చెప్పొచ్చు. అప్పుడు ఆమెకు ఆ సామర్థ్యం లేదు, పాడలేకపోయింది అని చెప్పినప్పుడు ఈ రకంగా చెప్తాం. ఇండియా కుడ్ విన్ వరల్డ్ కప్, ఇండియా కుడ్ విన్ వరల్డ్ కప్ 2011లో వరల్డ్ కప్ గెలిచిందని చెప్పడానికి ఇన్ 2011 ఇండియా కుడ్ విన్ ద వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ కప్. లేదు ఇండియా గెలవలేకపోయింది అని చెప్పాలనుకోండి, ఇండియా కుడ్ నాట్ విన్ ఆర్ ఇండియా కుడెంట్ విన్ అని ఈ రకంగా చెప్పాలి. ఇప్పుడు ఈ కెన్ ని కుడ్ ని ఉపయోగించి పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. లైక్ వి డిస్కస్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్, ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. చూడండి, ఐ కెన్ టీచ్ 5 subjects, లిటరల్ గా నేను 5 subjects బోధించగలను అని చెప్పినప్పుడు పాజిటివ్ ఆన్సర్ రూపంలో చెప్పినట్టు, అది ఆన్సర్ రూపంలో చెప్పినప్పుడు ఐ కెన్ టీచ్ అని చెప్పి ఇలా చెప్తుంటాం పాజిటివ్ సెంటెన్స్. నేను బోధించగలనా అని క్వశ్చన్ అడగాలనుకోండి, ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ ఏంటి, కెన్ కదా, ఈ కెన్ ను తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. కెన్ ఐ టీచ్ 5 subjects? ఇప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకోలేను కాబట్టి, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తాం కాబట్టి యూ అని పెడతాము. సెల్ఫ్ క్వశ్చన్ ఉండదు కాబట్టి యూ అని పెడతాం. కెన్ యూ టీచ్ 5 subjects? నువ్వు 5 subjects బోధించగలవా అని క్వశ్చన్ అన్నట్టు. లేదు నేను బోధించలేను అని చెప్పాలనుకోండి, ఐ కెనాట్ టీచ్, కెన్ ప్లస్ నాట్ కెనాట్ అని చెప్పాను కదా, ఐ కెనాట్ ఆర్ కాంట్ టీచ్, ఐ కెనాట్ టీచ్ 5 subjects అని చెప్పొచ్చు, లేదా ఐ కాంట్ టీచ్ 5 subjects అని కూడా చెప్పొచ్చు. సో ఈ రకంగా ఈ నెగిటివ్ కాంట్రాక్షన్ చేసినటువంటి కాంట్ని కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉన్నా కానీ దాని ముందు పెడితే సరిపోతుంది. మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏమున్నాయి, ఐ వి యూ దే హీ షీ ఇట్, అంతే సింపుల్ గా. ఐ కాంట్ టీచ్ 5 subjects అంటే నేను 5 subjects బోధించలేను, నాకు ఆ సామర్థ్యం లేదు అంత అర్థం. కాంట్ ఐ టీచ్ అని చెప్పొచ్చు,
లేదా కెన్ ఐ నాట్ టీచ్ అని కూడా చెప్పొచ్చు. కెన్ ఐ నాట్ టీచ్ అని కూడా ఈ రకంగా చెప్పొచ్చు. కాంట్ ఐ టీచ్ అంటే నేను బోధించలేనా అని చెప్పి మళ్ళీ నెగిటివ్ లో క్వశ్చనింగ్ అన్నట్టు. పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. షీ కెన్ విన్ ద మ్యాచ్. సానియా మిర్జా ఉన్నారు, ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు, ఆమె మ్యాచ్ గెలవగలదు అని చెప్పాలనుకోండి. షీ కెన్ విన్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఆమె గెలవగలదు, ఆమె చూస్తుంటే ఈ మ్యాచ్ గెలవగలదు అనిపిస్తుంది అని చెప్పాలనుకోండి. షీ కెన్ విన్ ద మ్యాచ్ అంటాము. మనం క్వశ్చన్ అడగాలనుకోండి, ఈ మ్యాచ్ గెలవగలదా అని చెప్పి, ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ ని ముందు పెడితే కెన్ షీ విన్ ద మ్యాచ్ అని అయిపోతుంది. లేదు, ఇప్పుడు చూస్తే పరిస్థితి ఆమె గెలిచేలా లేదని చెప్పాలనుకోండి, షీ కాంట్ విన్ ద మ్యాచ్ అని చెప్పాలి, షీ కెనాట్ విన్ ద మ్యాచ్ అని చెప్పాలి. మళ్ళీ ఈ నెగిటివ్ కాంట్రాక్షన్ తో చేసినటువంటి కాంట్ ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే కాంట్ షీ విన్ ద మ్యాచ్ అవుతుంది. అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. కాంట్ షీ విన్ ద మ్యాచ్ అంటే ఆమె మ్యాచ్ గెలవలేదా, గెలవలేని పరిస్థితిలో సామర్థ్యం లేదా అని అడిగినట్టు అవుతుంది. ఇక్కడ ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను నా గురించి చెప్తున్నాను. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ వెన్ ఐ వాజ్ ఇన్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఈ కుడ్ని తీసుకెళ్లి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాని ముందు ఐ వి యూ దే హీ షీ ఇట్ ఏది ఉంటే దాని ముందు పెడితే సరిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది. కుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అని చెప్పడానికి ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. కుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేర్చుకోగలిగానా అని చెప్పి దాని అర్థం. నేర్చుకోలేకపోయాను అని చెప్పాలనుకోండి, ఇంగ్లీష్ ని నేను నేర్చుకోలేకపోయాను గ్రాడ్యుయేషన్ లో చదువుకునే రోజుల్లో కాలేజ్ డేస్ లో చెప్పాలనుకోండి, కుడ్ కి నాట్ యాడ్ చేస్తే కుడెంట్ అవుతుంది లేదా కుడ్ నాట్ అవుతుంది. ఐ కుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ వెన్ ఐ వాజ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది. ఐ కుడెంట్ లెర్న్ ఇంగ్లీష్ అయిపోయింది. ఈ కుడెంట్ ని మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు కనుక పెట్టినట్టయితే కుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. లేదా సింపుల్ గా కుడ్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. కుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. కుడ్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. షీ కుడ్ కన్విన్స్. ఆమె ఇంతకుముందే చెప్పాను మీకు, ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ ఫాదర్ ని కన్విన్స్ చేయగలిగింది, హైయర్ స్టడీస్ వెళ్ళడానికి కన్విన్స్ చేయగలిగింది, అబ్రాడ్ వెళ్ళడానికి కన్విన్స్ చేయగలిగింది, లేదా పెళ్లికి కన్విన్స్ చేయగలిగింది బాయ్ ఫ్రెండ్ తో అని చెప్పాలనుకోండి. షీ కుడ్ కన్విన్స్, ఆమె కన్విన్స్ చేయగలిగింది, ఒప్పించగలిగింది అని అర్థం. ఇప్పుడు ఒప్పించగలిగిందా అని క్వశ్చన్ అడగాలనుకోండి, కుడ్ షీ కన్విన్స్, ఒప్పించగలిగిందా అని అడగాలనుకోండి, కుడ్ షీ కన్విన్స్ అని చెప్పి ఇలా ఈ రకంగా అడుగుతాం అన్నట్టు. కుడ్ కి నాట్ యాడ్ చేస్తే కుడ్ నాట్, దాన్ని నెగిటివ్ కాంట్రాక్షన్ చేస్తే కుడెంట్, ఆ విషయం కూడా తెలుసు. షీ కుడెంట్ కన్విన్స్, ఆమె కన్విన్స్ చేయలేకపోయింది, గతంలో ఆమె కన్విన్స్ చేయలేకపోయింది, అందుకే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు షీ కుడెంట్ కన్విన్స్ ని కుడెంట్ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే కుడెంట్ షీ కన్విన్స్ అని చెప్పొచ్చు. కుడ్ షీ నాట్ కన్విన్స్ అని కూడా చెప్పొచ్చు. సింపుల్ గా ఇక్కడ కుడ్ షీ నాట్ కన్విన్స్ అని కూడా చెప్పొచ్చు. కుడ్ షీ నాట్ కన్విన్స్, ఇక్కడ చూడండి, కుడ్ షీ నాట్ కన్విన్స్ అని కూడా ఈ రకంగా డైరెక్ట్ గా చెప్పొచ్చు. కుడెంట్ షీ కన్విన్స్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో ఇంకా ఈ కెన్ ని కుడ్ ని ఎన్ని రకాలుగా వేరియస్ అదర్ యూజెస్ ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీరు 109 పేజ్లో కానీ లేదా 111 పేజ్లో, ఈ 2 పేజీల్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసి, టాస్క్లో ఇచ్చినటువంటి టాస్క్ని ప్రాక్టీస్ చేసి మీరు ఆ రాసిన దాన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయాలని నా అభ్యర్థన. అదేవిధంగా మీకు 108 పేజీలో 110 పేజీలో అదర్ యూజెస్ ఆఫ్ కెన్ అండ్ అదర్ యూజెస్ ఆఫ్ కుడ్ అని చెప్పి ఇచ్చాను. ఒకసారి బుక్లో చూడండి. ఇప్పుడు అవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కెన్ అంటే ప్రజెంట్ ఎబిలిటీ, కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ. కెన్ అంటే చేయగలను, కుడ్ అంటే చేయగలిగాను. కెన్ అంటే ప్రస్తుతం ఉన్న సామర్థ్యం, కుడ్ అంటే గతంలో ఉన్న సామర్థ్యం అని చెప్పి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము. ఒకసారి ఈ కెన్ని కుడ్ని ప్రస్తుతం కూడా ఎలా ఉపయోగించవచ్చో, అంటే కెన్ని కుడ్ని ప్రస్తుతం కూడా ఉపయోగించవచ్చు ఎలానో చెప్తాను చూడండి. రిక్వెస్ట్ చేసినప్పుడు వెన్ వీఆర్ రిక్వెస్టింగ్ సమ్వన్, వెన్ వి రిక్వెస్ట్ సమ్వన్, మనం రిక్వెస్ట్ చేసినప్పుడు కెన్ యూ ప్లీజ్ అని చెప్పి ఒక ఫ్రేజ్ ఉపయోగిస్తాము. కెన్ యూ ప్లీజ్ గో దేర్, మీరు అక్కడికి వెళ్ళగలరా? కుడ్ యూ ప్లీజ్ గో దేర్, ఇదేమో కొంచెం ఫార్మల్ గా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఫార్మల్, మోర్ ఫార్మల్ గా మీరు అడగాలనుకున్నప్పుడు కుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, మీరు ఇక్కడికి రాగలరా? కుడ్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. ఈ రకంగా ఇప్పుడు ఆ డోర్ బోల్ట్ పెట్టండి, పైకి పెట్టండి అని చెప్పాలనుకోండి, మీరు దయచేసి ఆ బోల్ట్ పెడతారా అని చెప్పాలనుకోండి వాళ్ళకి, కుడ్ యూ ప్లీజ్ పుట్ ద బోల్ట్, కుడ్ యూ ప్లీజ్
టేక్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. ఈ రకంగా మనము కుడ్ యూ ప్లీజ్ని కెన్ యూ ప్లీజ్ని ఆల్టర్నేట్గా యూజ్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు ప్రజెంట్లో. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పి ఈ సెంటెన్స్ రావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్, లేదా ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీరు ఏమీ అనుకోకపోతే, మీరు ఏమీ అనుకోకపోతే కొంచెము నాకు హెల్ప్ చేస్తారా. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై మై డౌట్. మీరు ఒక డౌట్ అడుగుతున్నారు నన్ను, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై మై డౌట్ అని చెప్పి ఈ రకంగా అడుగుతున్నారు. అంటే అది మోర్ ఫార్మల్గా మోర్ పాష్గా అడిగినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ రకంగా అడుగుతారు అన్నట్టు. క్లారిఫై ద డౌట్ అని చెప్పి కూడా అనొచ్చు. కాకపోతే మనం మాట్లాడేది బాగుండాలి కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్, మే ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్, ఆర్ కెన్ యూ ప్లీజ్ క్లారిఫై మై డౌట్, ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్, కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్. ఈ రకంగా మనం రిక్వెస్ట్ చేయొచ్చు అన్నట్టు. డోంట్ మైండ్, మైండ్ కాదు, మైండ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏమీ అనుకోకపోతే, రైట్. ఒక రిక్వెస్టింగ్ కోసం మనము దీన్ని ఉపయోగిస్తాం ఈ అప్లికేషన్లో. ప్రజెంట్లో కెన్ని ప్రజెంట్లో, కుడ్ని కూడా ప్రజెంట్లోనే ఉపయోగిస్తాం. అదేవిధంగా పర్మిషన్ తీసుకున్నప్పుడు కెన్ ఐ కమ్ ఇన్, కుడ్ ఐ కమ్ ఇన్, కెన్ ఐ ఆస్క్ ఏ డౌట్, కుడ్ ఐ ఆస్క్ ఏ డౌట్, కెన్ ఐ గో, కుడ్ ఐ గో, కెన్ ఐ కమ్, కుడ్ ఐ కమ్. ఈ రకంగా మనము టేకింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మనము ఈ కుడ్ని కానీ కెన్నుని కానీ ప్రజెంట్లో ఉపయోగిస్తాం. మీరు శతమానం భవతి సినిమా చూసినప్పుడు అక్కడ హీరోయిన్ ఆ ఏరు దాటినప్పుడు, వంక దాటినప్పుడు హీరోయిన్ శర్వానంద్ వెళ్ళిపోతాడు. నేను ఎలా రావాలి అటువైపు అని అడగడానికి హౌ కెన్ ఐ కమ్ అని అడగదు, హౌ కుడ్ ఐ కమ్ అని అడుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. హౌ కుడ్ ఐ కమ్ అంటే ఇక్కడ ప్రజెంట్లో ఉపయోగిస్తుంది. హౌ కెన్ ఐ కమ్ ఆర్ హౌ కుడ్ ఐ కమ్, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. కాకపోతే కొంచెం పాష్గా ఉండాలని చెప్పి హీరోయిన్ అమెరికా నుంచి వచ్చింది కాబట్టి హౌ కుడ్ ఐ కమ్ అని చెప్పి కొంచెం చూపించింది అన్నట్టు, అంతే అక్కడ. సో ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా కెన్ ఐ కమ్ అంటే యూ కెన్ కమ్ అని చెప్పొచ్చు. కెన్ ఐ గో అంటే యూ కెన్ గో అని చెప్పొచ్చు. కెన్ ఐ లివ్ అంటే యూ కెన్ లివ్ అని చెప్పొచ్చు. కెన్ ఐ టేక్ అంటే యూ కెన్ టేక్ అని చెప్పొచ్చు. అంటే పర్మిషన్ ఎలా అడుగుతామో పర్మిషన్ని అలాగే ఇవ్వచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ పాజిబిలిటీ. ఏదైనా ఒక పని జరుగుతుంది, జరగదు అనే విషయం, జరుగుతుంది, జరిగితే జరగవచ్చు, ఒక పాజిబిలిటీ ఉంది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడగలరు. ఎనీవన్ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఏదైనా చేయగలరు, ఎవరైనా ఏదైనా చేయగలరు, వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది, కాకపోతే రియలైజ్ అవ్వాలి అని చెప్పాలనుకోండి. ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్. అదేవిధంగా ఎనీవన్ కుడ్ డూ ఎనీథింగ్, ఎనీవన్ కెన్ స్పీక్ ఎనీథింగ్, ఎనీవన్ కుడ్ స్పీక్ ఎనీథింగ్, ఎనీవన్ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఇంగ్లీష్, ఎనీవన్ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఈ రకంగా మనము రిక్వెస్ట్ చేసినప్పుడు, పర్మిషన్ తీసుకున్నప్పుడు, పర్మిషన్ ఇచ్చినప్పుడు, పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని రకాలుగా మనము ఈ కుడ్ని కెన్ని ఉపయోగిస్తాము. ఆల్టర్నేట్గా ప్రజెంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. బట్ మౌలికమైనటువంటి విషయం ఏంటంటే కెన్, ప్రజెంటబిలిటీ, కుడ్, పాస్టబిలిటీ. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.